ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. అయితే ఎర్రని రంగుతో నిండిపోయినటువంటి పద్మరాగమణితో కూడిన భవనాలు అన్నీ కూడా మళ్ళీ ఎర్రని రంగుతో ఆకాశ ప్రతిబింబమే స్వతహాగా ఉంటుంది. అయితే స్వతహాగా అది అసత్తే అయ్యున్నది. అక్కడ నిజంగా ఎర్రని వర్ణము, ఈ ప్రతిబింబితాలు ఇవన్నీ కూడా ఈ భవనాలు ఈ పద్మరాగమణులు ఉన్నవే అంటే లేదు. మరి ఎలా కనపడుతున్నాయి అంటే అసత్తయి ఉన్నా కూడా అధిష్టానం యొక్క ఎర్రని రంగుతోటి ఏ విధంగా అంటే సత్త అగునట్లుగానే ఈ జగత్తునందు ఉత్పన్నము కానున్నది, ఉత్పన్నమైనది అంతా కూడా స్వతహాగా అసత్తయి ఉన్నప్పటికీ కూడా బ్రహ్మం యొక్క సత్త చేత సత్తుగానే కనపడుతూ ఉన్నది, సత్తుగానే అగుతూ ఉన్నది. ఎలాగంటే ఈశ్వరుడు అవ్యక్త రూపుడే అయినప్పటికీ విచిత్ర రూపమున తనను ప్రదర్శింపజేయుచూ ఉన్నాడు. అసలు ఈశ్వరుడు ఎవరికైనా వ్యక్తమవుతాడా? వ్యక్తము కాడు. కానీ మరి విచిత్ర రూపమున అంటే ఈ జగత్ రూపంలో ఏ విధంగా ప్రదర్శింపబడుతూ ప్రకటితమవుతూనే ఉన్నాడు కదా అని చెబుతూ సర్వమేవ సర్వదా సర్వత్రా యథా సంభవత్యేకమేవేహ వస్తు విద్యత ఇది తస్మాద్ధర్షామర్ష విస్మయానాం క్వవావసరో రామ. ఈ విధంగా ఒకే ఆత్మవస్తువు సర్వకాలాలయందు కూడా సర్వత్రా కూడా సర్వరూపములలో కూడా సంభవం అవుతూనే ఉంటుంది. కాబట్టి ఓ రామ, ఇక హర్షామర్ష విస్మయాలకు తావెక్కడున్నది? లేదు కదా. ఒకే ఆత్మవస్తువు సర్వకాల సర్వావస్థల యందు ఎల్లవేళలా ఏ ప్రదేశమునందు చూసినా సర్వత్రా అన్ని రూపములు తానే అయి ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి ఇంకెక్కడ హర్షామర్ష అంటే సంతోషానికి కానీ కోపంకి కానీ మర్చిపోవడానికి కానీ గుర్తుండడానికి కానీ ఏదైనా సరే ఒక తావున్నదా అని చెబుతూ, అంతేకాదు మరి ఎలాగంటే సమతయైన సతతం ధృతిమత స్థాతవ్యం. ఏ విధంగా ధీరుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా సమరూపంతోనే ఉండాలి కదా, అలాగే ధైర్యవంతుడైనటువంటి వాడు నిత్యము కూడా సమత్వముతోనే అంటే ఆత్మబుద్ధితోనే స్థితి కలిగి ఉండాలి అని చెబుతూ విస్మయన్మయ సమ్మోహ హర్షామర్ష వికారితాం సమతావలితస్తగ్నో న కదాచన గచ్చతి. సమత్వము కలిగినటువంటి జ్ఞాని విస్మయము కానీ అంటే మరుపు కానీ గర్వాతిరేకము కానీ సమ్మోహము కానీ సంతోషము కానీ కోపము కానీ ఇటువంటి మార్పులను ఎన్నటికీ పొందడు కదా. ఎలాగంటే కేవలం సమత్వము కలిగిన జ్ఞాని అంటే ఆత్మరూపమైనటువంటి వాడు సమత్వంతో కూడి ఉంటాడు. అలా కూడి ఉండే జ్ఞాని ఎటువంటి ఇరుకమరుపులు కానీ గర్వాతిరేకాలు కానీ సమ్మోహం కానీ ఆనందాతిశయాలు కానీ ఎటువంటి కోపాలు కామాలు ఏ వికారాలు కూడా ఎన్నటికీ వాడు పొందకుండానే ఉంటాడు. వాడు ఎల్లకాలము సమత్వంతోనే ఉంటాడు అని తెలియజేస్తూ, అంతేకాదు అనంత దేశకాలయుక్తమైనటువంటి ఆత్మయందు విచిత్రమైన దృశ్య రచనా శక్తి కూడా కనిపిస్తూనే ఉన్నది. ఈ సామగ్రులన్నింటి చేత కూడా ఆత్మయత్నపూర్వకంగా ఫలావస్థ అంటే ఈ ఫలము అనేటువంటిది దానితో కూడుకొని ఫలించేటువంటి సమయము దానితో కూడుకొని రచనను గావిస్తూ ఉన్నది. అంటే ఫలావస్థ సహితమగు రచనని సృజనను గావిస్తూ ఉన్నది. కానీ సముద్రము తరంగాలను తిరస్కరించినట్లుగానే ఉత్పన్నమైన రచన ఇది తిరస్కరింపకుండా ఉండును. ఏ విధంగా ఉంటుంది? సముద్రము అనేటువంటిది తరంగాలను తిరస్కరిస్తుందా?
తిరస్కరిస్తుంది. అందుకే సముద్ర మధ్య భాగంలో తరంగాలు ఉండవు, తీరం వెంబడే తరంగాలు ఉంటాయి. ఆ విధంగానే మరి ఉత్పన్నమైనటువంటి ఈ సృష్టి స్థితి కార్యాలను ఇది తిరస్కరిస్తుందా అంటే ఇది తిరస్కరించకుండానే ఉంటుంది. అంటే క్షీరమందు ఘృతములాగానే, మరి మృత్తికయందు ఘటములాగానే, తంతువునందు వస్త్రములాగానే, సూక్ష్మవట బీజమున వట వృక్షము స్థితి కలిగి ఉండునట్లుగానే ఆత్మయందు సర్వశక్తులు కూడా స్థితి కలిగి ఉన్నవి. ఏ విధంగా? క్షీరమందు ఘృతము. పాలల్లో నెయ్యి ఉన్నదా అంటే ఉన్నది. ఎలా ఉన్నది? నెయ్యిని ఎలా వేరు చేయాలి? పాలల్లో నెయ్యి అనేది నేరుగా వస్తుందా? లేదు, దానికి ఒకంత పరిశ్రమ కావాలి. ఆ పాలను కాచాలి. కాచిన తర్వాత కొంచెముగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా పెరుగు దానికి కలిపి ఆ పాలను తోడు పెట్టాలి. అది గట్టిగా ఘనీభవిస్తుంది, పెరుగుగా మారుతుంది. ఆ పెరుగును సరే అప్పుడు చిలకాలి. చిలికితే ఏమొస్తుంది? వెన్న వస్తుంది. అప్పుడు ఆ పెరుగులో నెయ్యి ఉండదు. ఆ పెరుగును చిలికితే నీరు పోసి అది వెన్న వస్తుంది. ఆ వెన్నలో నెయ్యి ఉండదు. ఆ వెన్నను కాచితే అప్పుడు నెయ్యిగా తయారవుతుంది. అయితే ఈ నెయ్యి అనేటువంటిది దేని పదార్థం? పాల పదార్థం. దాని మూల వస్తువు పాలే. కానీ పాలల్లో నెయ్యిని నేరుగా తీసుకోగలమా? తీయలేం. అటువంటిదే ఈ సాధన రూపాలు. అంతేకాదు, మృత్తికయందు ఘటము అంటే మట్టినందే కుండ ఉంటుంది. అది నిజంగానే మనం మట్టి తీసుకుంటే కుండ వస్తుందా? రాదు. దానికి కొంత సాధన కావాలి. కొంత పరిశ్రమ ద్వారానే కుండను తయారు చేయగలం. ఏ విధంగా అంటే ఆ కుండను, ఆ మట్టిని శుభ్రంగా తీసుకొచ్చి మెత్తటి మట్టిని కాళ్ళతో తొక్కించి, చక్రంతో తొక్కించి, ఎద్దుల చేత తొక్కించి దానిని మెత్తగా చేసి ఈ కులాలను యొక్క కుమ్మరి చక్రం మీద పెట్టి చేతైనటువంటి వాడు కుండగా తయారు చేసి, మరి ఎండకుండానే దాన్ని తీసుకెళ్ళి నీళ్లు ముంచామనుకో, నీళ్ళల్లో అది కరిగిపోతుంది. దాని యొక్క స్వరూపం లీనమైపోతుంది. అలా కాదు, దాన్ని ఎండనిచ్చి కాల్చితే అది మృత్తికకు వేరు ఉంటుంది. అయితే ఈ కుండ ఎలా తయారైంది? మట్టే దాని రూపం. అంటే ఏ విధంగా అంటే క్షీరమందు నెయ్యి ఉన్నట్లుగానే ఈ మట్టి యందు కుండ అనేటువంటిది ఉంటుంది. అలాగే తంతువందు వస్త్రము, దారమునందు వస్త్రము, బట్ట ఉంటుందా అంటే ఉంటుంది. ఏ విధంగా? ఈ దారాలు మొత్తం కూడా చక్కగా నేసి ఆ నేత ద్వారా అవన్నీ చిక్కబడిపోయి మరి ఒక వస్త్రంలాగా నేసుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు అది వస్త్రంగా వినియోగించుకుంటాం. అయితే దానికి ఎటువంటి పరిశ్రమ కావాలి? ఆ పరిశ్రమ చేస్తేనే దారాలు కాసిని ఆ విధంగా వస్త్రంగా తయారవుతుంది. ఆ దారాలు అంటే ఈ దారాలు, వస్త్రము అనేటువంటిది దారాలకు మునుపు అది ఏ రూపంలో ఉంటుంది? ప్రతి రూపంలో ఉంటుంది, దూది రూపంలో ఉంటుంది. దూది దారాలుగా ఉడికి ఆ దారాలను బట్టగా నేసినప్పుడే వస్త్రం తయారవుతుంది. అంటే పరిశ్రమ లేకుండా ఏ వస్తువు కూడా మూల వస్తువుని విభేదించి ఉండలేదు. అది మూల వస్తువుని విభేదించి ఉన్నది అంటే దానికి ఒకంత పరిశ్రమ. కానీ విభేదించిన తర్వాత అది దాని తత్వం కాదా అంటే దాని తత్వమే, కానీ దానికి విలక్షణంగా కనబడుతూ ఉంటుంది. అలాగే సూక్ష్మవట బీజమున అంటే మర్రి చెట్టు విత్తనం ఉంటుంది. ఎంత ఉంటుంది? సన్న ఆవగింజలాగా ఉంటుంది. ఆర్షప గింజ, అదే ఆవగింజ. ఆవగింజ అనేటువంటిది అంటే సన్న ఆవాలు, పెద్ద ఆవాలు ఉంటాయి. అందుట్లో కూడా మరి మనం ఇంకొక విషయం చెప్పుకోవచ్చు. ఆవగింజ అనే దానికంటే కూడా గసగసాలు అని చెప్పచ్చు. ఆ గసగసాలు అనేది ఏ పరిమాణంలో ఉంటుంది? చాలా చిన్న పరిమాణం. దాని సైజు ఇంత అని చెప్పలేం. అటువంటి చాలా సూక్ష్మమైన పరిమాణంలో ఉన్నప్పుడు ఆ మర్రి చెట్టు, ఇప్పుడు మర్రి చెట్టు కొన్ని సంవత్సరాలు అయింది, అది ఇక్కడ ఓడలు దిగి కొన్ని ఎకరాల ప్రదేశాన్ని కూడా అది ఆవరించి ఒకే చెట్టు, అంత చెట్టు ఈ విత్తనంలో ఇమర్చబడి ఉన్నది అనంటే అది సత్యమే కదా. ఏ విధంగా? అది భూమి మీద పడి దానికి సూర్యరశ్మి తగిలి దానికి నీరు పోసినప్పుడు అది అంకురించి ఆ బీజం కాస్త పగిలి అంకురించి మొక్కగా మారి చెట్టయి వృక్షమయ్యి జటలు జటలుగా ఓడలు పెంచుకొని పెద్దగా వటవృక్షంగా మారిపోయింది. అంటే అంత చెట్టు ఆ విత్తనములో నిక్షిప్తమై ఉన్నట్లే కదా.
అలాగే అది ఇవన్నీ కూడా ఆ విత్తనములో అంత మరి చెట్టు ఏ విధంగా స్థితి కలిగి ఉన్నదో, ఇంత వస్త్రము కూడా ఆ ప్రతి గింజనందు ఆ దారపోగులనందు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నదో, ఈ కుండ అనేటువంటిది కూడా మట్టి యందు ఏ విధంగా లీనమై ఉన్నదో, ఈ యొక్క నెయ్యి కూడా పాల యందు ఏ విధంగా ఆవరించబడి ఉన్నదో, అలాగనే ఆత్మయందు కూడా సర్వశక్తులును కూడా స్థితి కలిగి ఉన్నవి. అది ఏ విధంగా అంటే ఒక్కొక్క అనంత కోటి శక్తులు. ఇక్కడ శక్తి అన్నప్పుడు మనం ఈ శక్తి ఆ శక్తి అని విభేదించి చూస్తే మనం ఎన్నో చెప్పుకోవాలి. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి సమయం చాలదు. ఏ సమయం? చెప్పుకునే సమయం కాదు, శరీరాలు పోయే సమయం. అవన్నీ తెలుసుకోలేము. కానీ ప్రతి దాని యొక్క శక్తి పరిమాణం చేతనే మనం మన యొక్క జీవిక ఊనుకొని జీవిక అనేది కలుగుతుంది. ఆ శక్తి లేకపోతే మన యొక్క శరీరాలు పటుత్వంగా ఉండవు, పడిపోతాయి. అటువంటిది. అట్లాగే ఆత్మయందు సర్వశక్తులు అంటే ఇప్పుడు మనం ఎన్నైతే చెప్పుకున్నామో 4-5 చెప్పుకున్నాం ఉదాహరణ కోసం. కానీ సర్వశక్తులు అంటే సర్వం ఆత్మమయం. అప్పుడు ఆత్మశక్తి సర్వమునందు లీనమై ఉన్నది. సర్వమునందు కూడా ఆ శక్తి నిండబడి ఉన్నది కాబట్టి సర్వము కదులుతూ ఉన్నది. అవే అవ్యక్తమగుచు ఆ విధంగా ఆత్మ వల్ల ఉండడం వల్ల సర్వశక్తులు కూడా అవన్నీ కూడా మనకు కనబడుతూ వ్యవహారవంతమే అవుతున్నాయి. అవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి, అవి వ్యవహారాన్ని సలుపుతూ ఉన్నాయి అని చెబుతూ, కానీ జలము కంటే తరంగం వేరు కాదు కదా. ఏ విధంగా అంటే తరంగం అనేది నీళ్లు లేకుండా తరంగాలు వస్తాయా? రావు. తరంగాలు ఆగితే నీళ్ళే ఉంటాయి, నీళ్ళ నుండే తరంగాలు పుడతాయి. కానీ ఈ తరంగం ఎక్కడిది అంటే జలమే కదా. జలము కంటే వేరైన పదార్థం కాదుగా తరంగం అనేది. అలాగే యథార్థంగా బ్రహ్మము కంటే జగద్రచన కూడా వేరు కాదు. ఏ యొక్క జగత్తు అంటే శరీరాల యొక్క రాకపోకలు. ఎటువంటి శరీరాలు? సర్వజీవి సర్వ ప్రాణికోట్ల యొక్క ఉపాధులతో నిండిపోయినటువంటిదే జగత్తు. అచరముల యందు స్థావర జంగమాదుల యందు సర్వేక సమస్తమైనటువంటి రూపనామక్రియలతో కనబడేటువంటి ప్రతి వస్తువు కూడా వచ్చిపోయే స్థితి కలిగేటువంటిదే జగత్తు. ఆ జగత్తు అనే రచన ఏ విధంగా అంటే బ్రహ్మము కంటే అది నిజంగా భిన్నమైనది కాదు, వేరైనది కానే కాదు అని తెలియజేస్తూ, అయితే ఈ ప్రపంచమున కర్త కానీ భోక్త కానీ ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడూ లేడు. వీడికి ఎవడు ప్రపంచమున అంటే ఈ యొక్క జ్ఞానాశక్తి, ఈ జ్ఞానాశక్తి కూడికతో కలిగినటువంటి ఆకాశవాయు అగ్ని జల పృథ్వుల యందు ఈ యొక్క వీటితో కలిగి ఈ 5 యొక్క కలయికే ప్రపంచము. ఈ ప్రపంచానికి ఎవడైనా కర్త ఉన్నాడా? లేదా భోక్త ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడూ లేడు. మరి ఇంకా ఎవడూ కూడా దీని ద్వారా వినాశకం అంటే నశింపు అనేది కూడా పొందడం లేదు అని చెబుతూ, కేవలం ఆత్మతత్వే సాక్షిని నిరామయే సమతయాత్మని నిత్యమా సంక్షుబ్ధే తిష్టతే సత్యేవం సంపద్యతే. కేవలము సాక్షి స్వరూపము, నిరామయము, సమరూపము, నిత్యము, సంక్షోభరహితము అయిన ఆత్మతత్వమునందే ఈ విధమైనటువంటిది అంతా కూడా సిద్ధిస్తూ ఉన్నది. అంటే ఆత్మ కేవలం ఏమై ఉన్నది? సాక్షి మాత్రమే అయి ఉన్నది. ఏ విధంగా? నిర్వికారమే అయి ఉన్నది. అంటే దుఃఖరహితమై ఉన్నది. వికారము అంటే దుఃఖములతో కూడినది. మార్పులు చేర్పులకు లోనైనదా? అది దుఃఖాలతో కూడుకున్నది. ఏ వికారాలు లేవు అంటే దుఃఖరహితమై ఉన్నది. ఏ దుఃఖాలు లేవు. ఏ విధంగా ఉన్నది? సమస్థితిలో సమరూపమై ఉన్నది. దానికి హెచ్చు తగ్గులు వ్యత్యాస్తము లేనిదే సమస్థితి. ఆరూపమే అయ్యుండి నిత్యము శాశ్వతమై ఉండి అసంక్షుబ్ధమై అంటే సంక్షుబ్ధ స్థితి అనేది లేదు. లేకపోవడం వల్ల దాని యందు సమస్తము కూడా కల్పితమై ప్రవర్తిస్తూ ఉన్నది అనే చెబుతూ, అంతేకాదు దీపం ఉన్నప్పుడు ప్రకాశం ఉంటుంది, సూర్యుడు ఉన్నట్లయితే దినము ప్రకాశిస్తుంది. అంటే సూర్యుడున్న దానినే కదా పగలు అంటాము. అలాగే పుష్పం ఉంటేనే కదా సుగంధం అనేది కలుగుతుంది. అలాగే అధిష్టానమైనటువంటి ఏ చైతన్యం అయితే ఉంటుందో దాని వలనే ఈ జగత్తంతా స్వయంగా ఉత్పన్నమవుతూ ఉంటుంది. ప్రకాశం ఎక్కడి నుండి వచ్చింది అంటే దీపం నుండే. పగలు ఎక్కడి నుండి వచ్చింది అంటే సూర్యోదయం ద్వారానే.
మరి ఈ కుసుమ వాసన ఎక్కడి నుండి వచ్చింది అంటే పుష్పాలు ఉండడం వల్లనే. అలాగే ఈ యొక్క జగత్ ఎక్కడి నుండి వచ్చింది అంటే ఏ అధిష్టానమయ చైతన్య వస్తువు అయితే ఉన్నదో దాని నుండే వచ్చింది. కానీ ఈ జగత్తుకు మళ్ళీ ప్రత్యేకమైన ప్రదేశం లేదు అని చెబుతూ రామ, వాయువు యొక్క స్పందములాగానే ఈ దృశ్యమానమగునదంతా కూడా బ్రహ్మం యొక్క ఆభాస మాత్రమే అయ్యున్నది. ఇది సత్తు కాదు, అసత్తు కాదు. ఏ విధంగా వాయువు యొక్క చలనములాగానే ఈ దృశ్యమానం అంటే మన కంటికి కనపడేటువంటి బ్రహ్మం యొక్క ఆభాస మాత్రమే. అంటే మనం అద్దంలో చూసుకున్నప్పుడు అద్దం లోపల మనమే ఉంటాం. అయితే ప్రతి వస్తువులో ఆ విధంగానే మరి ప్రతిబింబించాలి, కానీ అద్దంలో మాత్రమే ప్రతిబింబం కనపడుతుంది. అలాగే ఈ యొక్క బ్రహ్మం యొక్క ఆభాస మాత్రమే జగద్రూపంలో కనబడుతూ ఉన్నది. మరి ఇది సత్యమైనదా అసత్యమైనదా అంటే ఇది సత్తు కాదు, అసత్తు కాదు అని చెబుతూ ఇట్టి జగద్భావాలతోడను ఈ జగత్తు యొక్క భావాలతోటను అంతేకాదు తన యొక్క సన్నిధానం తన యొక్క సమీప మాత్రం చేత ఉత్పన్నమయ్యేటువంటి ఏ జగత్తు అనేటువంటి దోషాలున్నవో ఆ దోషాల చేత ఆత్మ ఎప్పటికీ కూడా లిప్తము కాకుండానే ఉంటుంది. ఈ జగత్తు యొక్క కలంకాలకి దోషాలకు వచ్చిపోయే స్థితులకు ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పటికీ అంటదు. అందుకే భగవానుడైనటువంటి ఆ పరమాత్మ పరమార్థ స్థితి యందు ఎల్లప్పుడూ ఉంటాడు. ఇక్కడ పరమార్థము మనకి కావలసినటువంటిది ఏంటి? పరమపదము. ఆ పరమపదాన్ని సాధించాలి అంటే మనకు మూల్యం చెల్లించాలి. అది అర్థము. ఏ అర్థము? జ్ఞానవంతమైనటువంటి అర్థము. ఆ పరమార్థాన్ని పరమని సాధించడానికి చెల్లించేటువంటి అర్థం ఏదైతే ఉంటుందో అదే పరమార్థము, అదే జ్ఞానము, విజ్ఞానము, అదే శమధమాదుల యొక్క సంస్థితి, అదే దైవికమైన తెలివితో మరి శాశ్వత వస్తువునందు స్థిరపడి ఉండడం. అటువంటిదే పరమార్థతత్వం. కాబట్టి ఈ పరమార్థ స్థితి యందు ఎల్లప్పుడూ కూడా భగవానుడు ఆ పరమాత్మ పరమార్థ స్థితి యందే ఎల్లప్పుడూ ఉంటాడు. అంతేకాదు లయమైన దానిని సృష్టించడం కానీ సృష్టించిన దానిని లయం చేయటం కానీ అంతా కూడా చిదాత్మ నుండే జరుగుతూ ఉంటుంది. ఆ చిదాత్మ యందే ఆకాశాన నక్షత్రాల్లాగాను మరి వనవాటికి యందు ఏ విధంగా ఉద్యానవనాలలో చెట్ల యందు పుష్పాలులాగాను ఈ జగత్తు శక్తి ఒకప్పుడు పూర్ణంగా కనపడుతుంది, మరొకప్పుడు కొద్దిగా కనపడుతుంది, ఇంకొకప్పుడు అసలుకి ఏమీ లేనట్లుగా కూడా ఉంటుంది. ఆత్మస్వరూపము కానిటువంటి వస్తువు మాత్రమే నశిస్తుంది, కానీ ఆత్మస్వరూపమును అయినటువంటిది ఎప్పటికీ ఏ విధంగా నశిస్తుంది అంటే ఆత్మస్వరూపానికి ఎప్పటికీ నశింపు లేదు. అంతేకాదు ఆత్మస్వరూపమున కానీ వస్తువు స్థితి కలిగి ఉండదు. ఏ విధంగా అంటే ఆత్మస్వరూపము కాని వస్తువు ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండదు. ఆత్మస్వరూపమైనటువంటి వస్తువే స్థితి కలిగి ఉంటుంది, అదే శాశ్వతంగా ఉంటుంది అని చెబుతూ ఏ వస్తువైతే ఆత్మ యొక్క స్వరూపభూతమే అయ్యున్నదో దాని నుండి మరి అది దాని నుండి ఎట్లా ఉత్పన్నమవుతుంది? ఏ విధంగా? ఏ వస్తువు యొక్క స్వరూప భూతమే అభూతమే అంటే వస్తువు అనేటువంటిది ఏ విధంగా అంటే ఏ వస్తువు అయితే ఆత్మ యొక్క స్వరూపము ఉన్నదో దాని నుండి అభూతము అంటే దాని నుండి పుట్టలేదు. అంటే ఆత్మ కంటే భిన్నమైనది అయి ఉన్నప్పుడు ఆ భిన్నమైన వస్తువు ఆత్మ నుండి ఎలా పుట్టినట్లు ఉత్పన్నమైనట్లు అవుతుంది? కాదు కదా. కాబట్టి సమ్యజ్ఞానవశమున అంటే పారమార్థిక సత్యమైనటువంటి పరమార్థ సత్యమైన చిత్స్వరూప బలం ఏదైతే ఉంటుందో అదే జ్ఞానవశం. ఆ జ్ఞానవశము చేత బ్రహ్మము నుండియే సమస్త పదార్థాలు కూడా ఉత్పత్తి సంభవిస్తుంది అని తెలియవలియు. అంతేకాదు ఈ పదార్థాల యొక్క ఉత్పత్తికి సమకాలమునందే అవిద్య అనే వృక్షం ఉదయిస్తుంది. ఉదయించి దృఢత్వం చెందుతుంది. క్రమంగా అది వేల వేల మొక్కలతో కూడుకొని ఉంటుంది. ఉండడమే కాదు విచిత్రమైనటువంటి మంచి చెడు
అనేటువంటి పండ్లతోటి అది విరగగాస్తూ ప్రకాశిస్తూ మనకి విస్తరిల్లి కనబడుతుంది అని చెబుతూ ఆసామంజరితాకృతిం విఫలితం దుఃఖాది బిర్ధారుణై భోగై పల్లవితం జరాకుసుమితం తృష్ణాలతాభాసురం సంసారాభిధ వృక్షమాత్మనిగడం చిత్వా వివేకాసిన ముక్తస్త్వం విహరేహ వారణపతి స్తంభాదివోన్మోచిత. ఓ రామ, ఆశలు అనే పుష్పాలు కలిగినది, అనేక భయంకరములైనటువంటి సుఖము దుఃఖము అనే ఫలాలతో కూడినటువంటిది, భోగములు అంటే అనుభవించడానికి సిద్ధమైనటువంటి పల్లవాలు అనేటువంటి వృద్ధావస్థ కూడా ఉన్న పుష్పాలు కలిగినది, కోరిక అనే లత చేత అలంకరింపబడినది అయినా ఆత్మకు బంధన స్థానమే అయిన ఈ సంసార వృక్షము, ఆత్మను బంధించేటువంటిదే ఈ సంసార వృక్షము అనే ఈ సంసార వృక్షాన్ని మరి ఏ విధంగా నశింపజేసుకోవాలి అంటే వివేకము అంటే నిత్యమైనటువంటి సత్యస్వరూపమే నేను, అనిత్యమైనది అస్థిర స్వరూపము దేహ సంబంధము అనేది ఆ వివేకము కలిగినప్పుడు ఆ వివేకము అనేటువంటి ఖడ్గము చేత ఛేదించాలి సంసార వృక్షాన్ని. అలా ఛేదించి దాని నుండి విముక్తి చెందాలి. అలా విముక్తి చెంది స్తంభము నుండి విడుబడినటువంటి స్తంభానికి కట్టివేస్తే గజరాజు దాని నుండి ఆ కట్టు కంబాల నుండి కూడా తాళ్ళు తెంచుకొని వెళ్ళిపోయి స్వేచ్ఛగా ఉన్నట్లుగానే ఈ ప్రపంచమునందు సంసార వృక్షము అనేటువంటిది ఎప్పుడైతే వివేకము చేత తీసివేయబడిందో, నశింపజేయబడిందో అప్పుడు ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించవచ్చు అని చెబుతూ, ఓ రామ, ఆశలు అనే చిగిర్చినటువంటి లేత కొమ్మలతో కూడుకొని ఉన్నది, భయంకరమైన దుఃఖము మొదలైన వాటితో కూడినది, వివిధ రకాలైన ఫలితాలు కలిగినది, భోగాలు అనే చిగుళ్ళచే కనబడుతూ ఉన్నాయి, మరి ముసలితనము అనేటువంటి పుష్పాలు కలిగినది, మరి తృష్ణ అంటే తీరని కోరికల పరంపరలు అనే తీగల చేత ప్రకాశవంతమై ఉండి ఆత్మకు బంధన స్థానమైనది అయినటువంటి సంసారము అనే వృక్షాన్ని వివేకము అనే ఖడ్గము చేత ఛేదించివేయు. అలా ఛేదించివేయగలిగితే బంధ విముక్తుడవై ఉంటావు. ఏ విధంగా అంటే కట్టు కంబము నుండి విడివడిన గజేంద్రములాగానే ఒక స్తంభానికి ఏనుగుని కట్టివేశారు. ఆ యొక్క పాశాలు విడిపోతే అది అడవిలోకి వెళ్ళి స్వేచ్ఛగా ఉంటుంది. అలాగే ఈ యొక్క నువ్వు బంధ విముక్తుడివై ఏ విధంగా ఉంటావు, ఈ ప్రపంచంలో మరి స్వేచ్ఛగా విహరించు అని తెలియజేస్తూ అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ యొక్క స్థితి ప్రకరణమునందు సర్వైకత్య ప్రతిపాదనము అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి చెప్పారు. అలా చెప్పగా అప్పుడు ఏ విధంగా అంటే శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, ఉత్పత్తి కథమే తేషాం జీవానాం బ్రహ్మణ పద కియతి కీదృశి చేతి వింతరేణ వద ప్రభో. ఓ మునీంద్ర, బ్రహ్మపదము నుండి జీవుల ఉత్పత్తి ఎట్లు, ఏ ప్రకారంగా, ఎన్ని విధాలుగా సంభవిస్తున్నదో దానిని విస్తారంగా తెలియజేయండి. ఏ విధంగా బ్రహ్మపదము నుండి, అసలు సర్వము బ్రహ్మమే అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు అంటున్నారు. అయినప్పుడు బ్రహ్మపదము నుండి మరి సర్వము ఏది ఉత్పన్నమైనా కూడా బ్రహ్మము నుండే, బ్రహ్మపదము నుండే ఉత్పన్నమైనది అని చెప్తూ ఉన్నారు. అయినప్పుడు బ్రహ్మపదము నుండి జీవులు యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది? సర్వ జీవరాశి ఉన్నది కదా, అది ఎలా ఉత్పన్నమైంది, మరి ఏ ప్రకారంగా, ఎన్ని విధాలుగా సంభవిస్తుంది, మరి ఎన్నో రకాల జీవులు ఉన్నాయి కదా, అది ఏ విధంగా సంభవిస్తుంది దానిని గురించి నాకు వివరించండి అని ప్రార్థించగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఉత్పద్యంతే యథా చిత్ర బ్రహ్మణో భూత జాతయ యథా నాశం ప్రయాంత్యేత యథా ముక్త భవంతి. ఏ విధంగా అంటే పాపరహితుడవు
మహాబాహుడువు, గొప్ప భుజబల శక్తి కలిగిన వాడవు, ఏమాత్రము పాపము లేనటువంటి వాడవు అయిన ఓ రామచంద్ర, బ్రహ్మము నుండి విచిత్రములైన జీవజాతులు ఎలా ఉత్పన్నమగుచూ ఉన్నవో, ఎలా నశిస్తూ ఉన్నవో, ఎట్లు ముక్తత్వాన్ని పొందుతూ ఉన్నవో, ఎలా వృద్ధి జరుగుతూ ఉన్నదో, ఎట్లా స్థితి కలిగి ఉన్నవో, ఆ విషయమంతా కూడా నేను సంక్షిప్తంగా నీకు తెలియజేస్తాను. ఆయన ఏమని అడిగాడు అంటే, బ్రహ్మపదం నుండి జీవుల ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఏ ప్రకారం జరుగుతుంది, ఎన్ని రకాలుగా జరుగుతుంది, దానిని విస్తారంగా తెలియజేయమని శ్రీరామచంద్రుడు అడిగితే, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమంటున్నారు, బ్రహ్మం నుండి విచిత్రములైనటువంటి జీవజాతులు ఏ విధంగా, ఎన్ని రకాలు, ఎలా ఉత్పన్నమవుతున్నాయి, ఎలా నశిస్తున్నాయి, ఎట్లు ముక్తిని పొందుతున్నవి, ఎలా వృద్ధి జరుగుతున్నది, ఎట్లు స్థితి కలుగుతున్నది, ఆ విషయం అంతా కూడా సంక్షిప్తంగా చెప్తాను. ఆయన విస్తారంగా చెప్పమంటే ఈయన సంక్షేపంగా చెప్తాను అంటున్నారు. సర్వశక్తి స్వరూపాన్ని నిర్మలమైనటువంటి బ్రహ్మమునకు చెందినది అయినా ఏ చిత్శక్తి సంకల్పం అయితే ఉన్నదో దాని చేతనే మొట్టమొదట ఆ బ్రహ్మ మొదలైనటువంటి వారి యొక్క దేహాలు మొదలైన వాటి యొక్క రూపము ఈ కించిత్ స్ఫురణ రూపమైనటువంటి విషయాకారాన్ని పొందింది. అటువంటి సంకల్పము చేత చైతన్యము ఘనత్వాన్ని చెందుతుంది. ఆ చెందడం వల్ల అట్టి ఘనత్వము చేతనే జీవుడు మనోపాధి రూపము చేత, అంటే జీవ, మనసు మరి ఉపాధి అనే రూపము చేత సంకల్పం చేస్తూ ఉన్నది. ఇలాగా మనసు యొక్క సంకల్ప మాత్రము చేతనే గంధర్వ నగరం లాగానే, గంధర్వ నగరం అనేది మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం, అది కంటికి గోచరించేది కాదు, ఊహకు మాత్రమే అందేది. అయితే ఇలా మనస్సు యొక్క సంకల్పం కూడా అటువంటిదే. మనసు అనేదే అసలు అది ఆ వస్తువు, దానికి వస్తుత్వం లేదు, రూపం లేదు, కానీ దాన్ని ప్రతి విషయాలను సంకల్పించేదానికి మనసు అని మనమే పేరు పెట్టుకున్నాం. ఆ మనసు యొక్క సంకల్పం మాత్రం చేత గంధర్వ నగరం లాగానే, గంధర్వ నగరము అంటే కనబడనటువంటిది, అంటే కనబడని నగరం ఏ విధంగా ఉంటుందో అలాగే మనసు యొక్క సంకల్పం మాత్రము చేత తన యొక్క బ్రాహ్మీ దృగ్రూపత్వాన్ని త్యజిస్తూ ఉన్నటువంటి దానిలాగానే, తన యొక్క బ్రహ్మతత్వాన్ని తానే త్యజిస్తూ ఉన్నట్లుగానే దాని నుండి అయినటువంటి ఈ దృశ్యం అనేటువంటిది, అంటే ఎప్పుడైతే బ్రహ్మ నుండి చ్యుతి చెందిందో దాని రూపం ఈ విధంగా, అంటే అయినటువంటి ఈ దృశ్యం అనేటువంటిది, లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ దృశ్యం అనేటువంటిది ఉత్పన్నమైంది. ఉత్పన్నమవడమే కాదు, ఈ దృశ్యం ఉత్పన్నమై విస్తరించింది. అంతటా కూడా ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ కూడా చిత్స్వరూపము బాహ్య దృష్టినే, అంటే ఈ చిత్స్వరూపము అంటే బాహ్యమైనటువంటి దృష్టి చేత శూన్యంగానే ఉన్నది, మనకు కనబడదు. అందువలన యథార్థంగా అది చిన్మయ రూపమే అయినప్పటికీ, ఆ యొక్క పరమాత్మ రూపమే అయినా కూడా ఈ దృశ్యమంతా కూడా ఎలా అంటే ప్రసిద్ధమైన ఆకాశ రూపంగానే జనులు గాంచుచూ ఉన్నారు. ఏ విధంగా ఏమీ లేని దానిగానే చూస్తూ ఉన్నారు. ఆ చైతన్యము బ్రహ్మదేవుని గురించి సంకల్పించినది తనను బ్రహ్మదేవుని రూపుగానే చూస్తూ ఉన్నది. ఏ చైతన్యము జీవాంతర్గతంగా, ఉపాధి అంతర్గతంగా ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో అది ఆ బ్రహ్మదేవుని గురించి సంకల్పిస్తూ ఉండి తనను కూడా బ్రహ్మదేవుని రూపుగానే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత దశ ప్రజాపతి సహితమైనటువంటి జగత్ కల్పన అంతా చేస్తూ ఉంది. ఏ విధంగా దశ ప్రజాపతి అంటే దశ దిక్కులు కానీ లేదా ప్రజాపతులు 10 మంది కానీ వీరితో కూడుకున్నదే వారి నుండి కల్పించబడినటువంటి ప్రజాపతి అన్నప్పుడే ప్రజలను సృష్టి రచన గావించేటువంటి వాడు, ప్రజలను పుట్టించేటువంటి వాడు, ప్రజల యొక్క విస్తారాన్ని కలగజేసేటువంటి వాడు. అటువంటి దశ ప్రజాపతి సహితమైనటువంటి ఆ ప్రజాపతులు అనేవారు వారు సంకల్పించుకున్నప్పుడు మాత్రం అనేక రకాలైనటువంటి ప్రజా జీవ అనేటువంటి ఉత్పన్నాలు జరుగుతాయి. ఆ యొక్క శరీరాలు ఉత్పన్నము అయింది అన్నప్పుడు ఆ శరీరాల యొక్క వచ్చిపోయేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా జగత్తు యొక్క కల్పనే అవుతూ ఉన్నది అని చెబుతూ, కాబట్టి ఓ రామ, ఈ 14 లోకాల యందలి అనంత ప్రాణికోట్ల రూపంలో ఉన్న ఈ సృష్టి అంతా కూడా ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే అది చిత్తము నుండే వచ్చింది అని తెలియజేసి,
అనంత ప్రాణికోట్ల రూపంలో ఉన్నటువంటి ఈ సృష్టి యావత్తు కూడా ఎక్కడ నుండి ఉత్పన్నమైంది అంటే చిత్తము నుండియే ఏర్పడింది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.